Hello everyone, this is Ashok. Welcome to Aaj New TV. హిందూపూర్ ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకెవరు గెలిచిన హిస్టరీ లేదు. అంటే ఆల్మోస్ట్ 40 ఏళ్లుగా నందమూరి వంశానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒక కంచు కోటలా ఉంది హిందూపూర్ నియోజకవర్గం. ఈవెన్ 2019 ఎలక్షన్స్‌లో రాష్ట్రం మొత్తం జగన్ హవా నడిచి 151 సీట్లు గెలుచుకున్న టైంలో గూడా అనంతపురం డిస్ట్రిక్ట్‌లో టీడీపీ గెలుచుకున్న ఒకే ఒక్క సీటు హిందూపూర్. సో, ఈరోజు ఈ నియోజకవర్గం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు హిందూపూర్‌లో పర్యటించారు. ఆయన సభ జరిగింది హిందూపూర్ అంబేద్కర్ సెంటర్‌లో. సో, అక్కడికి వచ్చిన జనం మనం చూస్తే ఒక్కసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ డౌట్ వచ్చే తీరుతుంది. ఈసారి హిందూపూర్‌లో బాలకృష్ణ గారు గెలవబోతున్నారా? ఆర్ ఓడిపోతారా? ఖచ్చితంగా ఈ డౌట్ ఒక తెలుగుదేశం అభిమానికైనా, ఆర్ ఒక వైసీపీ అభిమానికైనా, ఒక తటస్థ పర్సన్‌కైనా ఖచ్చితంగా ఈ డౌట్ వస్తుంది. ఎటువంటి జనాదరణ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు సభ దగ్గరికి రావడానికి జనాలు దారి ఇచ్చేంత గ్యాప్ లేక ఆయన వేరే దారిలో తిరుక్కొనొచ్చారు మళ్ళీ. ఎంతో సేపు టైం పట్టింది. సో, అంత జనసందోహం ఈరోజు హిందూపూర్‌లో చూసాం. ఇంక ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే, ఆల్మోస్ట్ 1983 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ గెలుస్తూనే ఉంది. ఇంతవరకు అక్కడ వేరే పార్టీ జెండా పాతిందే లేదు. బాలకృష్ణ గారైతే ఇప్పటికి వరుసగా 2 సార్లు గెలిచారు. 2014, 2019 మళ్ళీ 2024లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్‌సీపీ ఎలాగైనా ఈసారి హిందూపూర్‌లో గెలిచి వాళ్ళ కంచుకోటని బద్దలు కొట్టాలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైసీపీ ప్రభుత్వం గాని వ్యూహాలు పన్నుతూనే ఉంది. మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్‌గా 3 కాన్స్టిట్యుయెన్సీస్‌ని టార్గెట్ చేస్తున్నారు. 1 పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం, 2 లోకేష్ గారు పోటీ చేస్తున్న మంగళగిరి, 3 బాలకృష్ణ గారు పోటీ చేస్తున్న హిందూపూర్. సో, ఈ 3 నియోజకవర్గాల్లో ఆశ్చర్యకరంగా ఆడవాళ్లే ప్రత్యర్థులవ్వడం గమనార్హం. సో, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్‌లో పర్యటించడం, అక్కడ అశేషమైన జనవాహిని మనం చూడడం, ఆయన ముస్లిం రిజర్వేషన్‌ల గురించి అక్కడ ప్రస్తావించడం, గెలిచిన తర్వాత దీపిక గారు మీకు అందుబాటులోనే ఉంటారు అని చెప్పడం. సో, ఇవన్నీ వైసీపీ గెలవడానికి ఆర్ గెలిచే అవకాశం పొందడానికి మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా ఒక సైడ్ కూటమి అన్ని సభల్లో దూసుకుపోతున్నా, ఒక పాజిటివ్ ట్రెండ్ వస్తుంది అని జనాల్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతున్నా, ఇలాంటి టైంలో హిందూపూర్ లాంటి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈరోజు జనం చూసి ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్‌లో వైసీపీది పైచేయి ఉండొచ్చు అనే డౌట్ మళ్ళీ కూటమి వర్గాల్లో మొదలవ్వడం ఖాయం. ఈరోజు నెల్లూరు పర్యటన చూసినా, పలమనేరు పర్యటన చూసినా, ఈవెన్ హిందూపూర్‌లో ధీటుగా జనాలొస్తున్నారు. సిద్ధం సభలు మొదలుపెట్టినప్పుడు జనాలంతా అది గ్రీన్ మ్యాట్‌లేస్తున్నారు కొన్ని, వాటిని గ్రాఫిక్స్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అని చెప్పి అది ఇదని ఫేక్ ప్రచారం చేశారు. సరే మేమంతా సిద్ధం అని మళ్ళీ బస్ యాత్ర స్టార్ట్ చేశారు. అక్కడ అశేషమైన జనాలొచ్చారు. సో, వాటిని చూసి డబ్బులిచ్చి పిలిపించుకుంటున్నారు, కూలీల్లాగా పిలిపించుకుంటున్నారు అని చెప్పి అక్కడ ఒక కమెంట్ చేశారు. మరి బస్సు యాత్ర అయిపోయింది. ఈరోజు రోజుకు 3 నియోజకవర్గాల లెక్కన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు పర్యటించడం. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మొన్న తాడిపత్రి తీసుకున్నా, పెదకూరుపాడు తీసుకున్నా, కనిగిరి తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా అద్భుతంగా వస్తున్నారు జనాలు. మరి ఇది ఏ గ్రాఫిక్స్ ఏసినట్టు? దీని మీద అయితే ప్రస్తుతానికి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇంకా హార్డ్‌గా ఒక 10 డేస్ కూడా లేవు. సో, ప్రచారంలో అందరూ బిజీగున్నారు. గ్రాఫిక్స్ లేదా ఫేక్ అని చెప్పుకునేంత టైం ఎవరికీ లేదు. సో, ఎవరి ప్రచారంలో వాళ్ళు బిజీగున్నారు ప్రస్తుతానికి. బట్ ఈ ఈరోజు హిందూపూర్‌లో జగన్మోహన్ రెడ్డి గారి సభ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈసారి బాలకృష్ణ గారు గెలవడం, టీడీపీ జెండా ఎగరేయడం కొంచెం డౌట్‌గానే కనిపిస్తుంది హిందూపూర్‌లో నాకు తెలిసినంత వరకు. బట్ పోటీ అయితే ఖచ్చితంగా హోరాహోరీగా ఉండబోతుంది.
అంత ఈజీగా తెలుగుదేశం పార్టీ గెలవబోదు. అంత ఈజీగా వైసీపీ గెలిచే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఈ నందమూరి వంశస్థులకి అది కోట లాంటిది. ఈవెన్ హరికృష్ణ గారు కూడా 1996 బై ఎలక్షన్స్‌లో గెలుచున్నారు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు కంటెస్ట్ చేసిన నియోజకవర్గం అది. సీనియర్ ఎన్టీ రామారావు గారు. సో, వాళ్ళకి ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసున్నారు ఈ నియోజకవర్గంలో. సో, అందువల్లే బాలకృష్ణ గారు గత 2 టర్మ్స్‌గా గెలుచుకుంటూ వచ్చారు. ఈసారి కూడా ఆయనే గెలుస్తారని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటిల్ టుడే. సో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాత, ఆయన స్పీచ్ తర్వాత, అక్కడికొచ్చిన ఆ జన సముద్రాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక అనుమానం అయితే మొదలైంది. టీడీపీ ఆర్ కూటమి శ్రేణుల్లో చిన్న అలజడైతే స్టార్ట్ అయింది. సో, మీరేమనుకుంటున్నారు దీని గురించి? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆజ్ న్యూ టీవీ. థాంక్ యూ.